దేవుడు లేడు, నేను సెల్ఫ్లా ఉంటా, నేను సెల్ఫ్ చూసుకుంటా వాళ్ళపై మీరు వాళ్ళకి మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎవరి నమ్మకాలు, ఎవరి ఆచారాలు అవి మనం తప్పు పడతలేము. ఎవరి బాధ వాళ్ళది. నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ నేనేం చెప్తున్నా అంటే, ఏ దేవుని కించపడే హక్కు మాత్రం ఎవరికి లేదు. అర్థమైందా? దేవుడు అనేది ఉంది. దేవుణ్ణి మనము నమ్మాలి. నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉంది. వానికి నువ్వెందుకు చెప్తావు దేవుడు లేదని? అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతున్నాం మనం. నువ్వు మొక్కదని నువ్వు చెప్తావా? చెప్పొద్దు కదా. నా డ్రీమ్ అది. తల్లిదండ్రుల కాళ్ళు మొక్కడం మన డ్రీము. నీకు ఆ డ్రీమ్ లేదు, దాన్ని నేనేం చేస్తే చెప్పు? అది నీ తప్పది. నీ బ్రెయిన్లో ఉంటే నేను చేయను. నేను మాత్రం అమ్మ నాన్న కాళ్ళు మొక్తా. నేను అట్లా నేను దేవుని కూడా మొక్తా కాబట్టి నా డ్రీమ్ని ఎవరు ఖరాబ్ చేయలేరు, ఖరాబ్ కాదు కూడా అది. అందుకే మనం ఏం చేయాలి? ఏ దేవునైనా మొక్కాలి. తల్లిదండ్రులు మన దేవుళ్ళు అంటారు, అలాగే మొక్కాలి. వాడు మొక్కడు కాబట్టి వానికి అవసరం లేదు, వాని కోసం మనం మార్చిన అవసరం లేదు. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి